హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడికి చాలామంది భక్తులు వెళ్తారు కదా. పదండి, ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోదాం. మా చెల్లి వాళ్ళ ఇల్లు నుంచి అమ్మవారి గుడి వాకబుల్ డిస్టెన్సే. చూశారు కదా, ఇదే బెజవాడ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి అమ్మవారి గుడికి వెళ్దాం. మేము 11:30 ఆ టైంకి బయలుదేరాము. చాలా ఎండగా ఉంది ఇక్కడ మాత్రం. అమ్మ బాబాయ్, ట్రాఫిక్ చూశారు కదా ఎలా ఉందో. చూశారు కదా, ఇక్కడ నుంచి గుడి కూడా కనిపిస్తుంది. దీన్ని ఘాట్ రోడ్ అని కూడా అంటారు. గుడికి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఘాట్ రోడ్, ఇంకోటి మల్లికార్జున మహామండపం. ఈ ఘాట్ రోడ్లో స్టార్టింగ్లో కింద కూడా ఒక అమ్మవారి విగ్రహం, ఇంకా పక్కనే చిన్న వినాయకుడు ఉంటారు. చూశారు కదా, ఇటు నుంచి వెహికల్స్ కూడా వెళ్తాయి. ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. గుడి వెనకాల నుంచి మరో మార్గం మల్లికార్జున మహామండపం. ఇటు నుంచి అయితే కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి చక్కగా దర్శనం చేసుకోవచ్చు. చూశారు కదా, ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. ఒక కవర్లో కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, ఇంకా ఒక జాకెట్ ముక్క కూడా ఇస్తారు. ఒక సెట్ వచ్చేసి 50 రూపీస్. నేనైతే ఒక సెట్ తీసుకున్నాను. మా చెల్లి కూడా ఒక సెట్ తీసుకుంది. 2 కలిపి 100 రూపీస్. ఇక్కడైతే చక్కగా కృష్ణానదిలో స్నానం చేసేసి తలనీరాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. మనం ఒక్కసారి ఏమైనా అనుకుంటే జరుగుతాయి. ఇంకా దర్శనానికి స్టార్ట్ అవుదామా? పదండి, ఇంకా గుడికి వెళ్ళిపోదాం. చూశారు కదా, మల్లికార్జున మహామండపం వైపు నుంచి వెళ్దాము. వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి దూరం నుంచి వచ్చే వాళ్ళు అలా రూమ్స్లో కూడా ఉండొచ్చు. మేమైతే మెట్లు పూజ ప్రతి ఇయర్ శ్రావణ మాసం, కార్తీక మాసంలో చేస్తాము. వెనకాల నుంచి ఉచిత దర్శనం కూడా ఉంటుంది. ఇంకోటి మెట్లు పూజ నుంచి చేసుకోవచ్చు. ఆ అబ్బాయి ఎవరో కనిపెట్టారా? సలార్ మూవీలో హీరోకి చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. అనుకోకుండా దర్శనానికి వెళ్తుంటే సలార్ వాళ్ళ టీం కనిపించారు. ఇక్కడ దర్శనానికి వెళ్ళడానికి చాలా లైన్స్ ఉన్నాయి. 2 వచ్చేసి ఉచితం, ఇంకోటి 100 రూపీస్, ఇంకోటి 300, మరి ఇంకోటి విఐపీస్కి అనమాట. మేమైతే 100 రూపీస్ దర్శనానికి వచ్చాము. మాకు చక్కగా దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయిపోయాక ప్రశాంతంగా ఇక్కడ కొంచెంసేపు కూర్చుందామని వచ్చాము. ఇక్కడ అసలు ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. మేమైతే వీడియో కోసం చాలా తంటాలు పడి ఫోన్ పైకి తీసుకొచ్చాము. ఇక్కడ విజయవాడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. పూర్వంలో చెప్పేవారు కదా, అమ్మవారి ముక్కు పుడకకు కృష్ణానది నీళ్లు తాకితే యుగాంతం సంభవిస్తుంది అంట. మరి నాకైతే తెలియదు, కానీ పూర్వంలో చెప్పేవారు కదా. ఇక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి పైన ఫొటోస్ దిగడానికి కూడా ఆప్షన్ ఉంది. కెమెరాస్తో తీస్తారు ఫొటోస్. ఒక్కొక్కటి పిక్ వచ్చేసి 120 రూపీస్ అండి. మనం ఫ్యామిలీతో దిగొచ్చు ఆర్ సింగిల్గా కూడా దిగొచ్చు. చాలా బాగా వస్తాయి ఫొటోస్. ఒక మంచి మెమొరీగా ఉంటుందండి. ఇక్కడ సలార్ టీం వాళ్ళు కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. జనాలు అయితే కొట్టేసుకుంటున్నారు ఫొటోస్ దిగడానికి. మేము కూడా చాలా పిక్స్ దిగాము. సలార్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళు మాత్రమే వచ్చారనమాట. ఇక్కడ ప్రసాదం లడ్డు మరియు పులిహోర చాలా బాగుంటాయండి. ఈ అమ్మవారి గుడిలో పులిహోర వచ్చిన టేస్ట్ వేరే ఎక్కడ రాదండి. చాలా బాగున్నాయి. మేమైతే 2 ప్యాకెట్స్ తీసుకొని చక్కగా కడుపు నిండా తినేసాము. తిన్న తర్వాత సలార్ టీం వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళతో పిక్స్ దిగాము. చూశారు కదా, ఆ అమ్మాయి కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. ఒక అబ్బాయి వచ్చేసి ప్రభాస్ చైల్డ్ ఆర్టిస్ట్, ఇంకొక అబ్బాయి వచ్చేసి ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ అంట. నేనైతే మూవీ చూడలేదు, కానీ వాళ్ళు వచ్చారని పిక్స్ దిగేశాను. ఆ హడావిడి మొత్తం అయిపోయాక ప్రశాంతంగా మేము శివాలయంకి వెళ్దామని బయలుదేరాము. చూశారు కదా, ఇక్కడ ఏదో బాగు చేస్తున్నారు. మరి నాకు కూడా తెలియదు ఏమవుతుందో అక్కడ. అమ్మవారి దర్శనం అయిపోయాక కొంచెం ముందుకు వచ్చాక శివాలయం ఉంటుంది. మొన్న ఈ మధ్య కొత్తగా కట్టారంట. నాకు కూడా తెలియదు, మరి మా చెల్లి తీసుకువెళ్తుంటే వెళ్తున్నాను. చూశారు కదా, ఇదే శివాలయం. ఇక్కడ చాలా ప్రశాంతంగా మరియు చల్లగా ఉంది. శివాలయం అంటేనే శివుడు కదండి. శివుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. చక్కగా అభిషేకం పూర్తి చేసుకున్నాక
ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరాము. చూసారు కదా, ఇదే ప్రకాశం బ్యారేజ్, విజయవాడకి చాలా ఫేమస్ అయిన బ్యారేజ్. ఇంటికి వెళ్తుంటే కృష్ణా నది బాగా కనిపిస్తుంది. ఈ కృష్ణా నది గోదావరికి కూడా అటాచ్ అవుతుంది అన్నమాట. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే కొంచెం పక్కకు ఆగి తినేసి చక్కగా ఇంటికి వెళ్ళాము. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా రష్గా ఉంది. ఇవి ఫ్రీ బస్సెస్ అంట, మరి నాకు కూడా తెలీదు. ఈ ఫ్రీ బస్సెస్లో గుడిపైకి తీసుకువెళ్తారంట. ఈ ప్రకాశం బ్యారేజ్ మరియు కృష్ణా రివర్ చాలా ఫేమస్ కదండి. చాలామంది ఆగి మరి ఫోటోలు దిగుతున్నారు. మాకైతే దర్శనం కంప్లీట్ అయ్యాక ఇంటికి వచ్చి చక్కగా